నా పేరు రాజలక్ష్మి. మాది పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామం. అలుమిని పిరమిడ్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు తీసుకున్నాను. షేర్ హోల్డర్గా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేశాను. అంబాసిడర్గా ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే పత్రిజీ గారు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవే మనందరివి. పిఎస్ఎస్ఎం అంటే అన్నీ కలిపి ఉన్నది, వేరు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్సే రకరకాలుగా అవి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాట మన నోట్లోంచి బయటికి వస్తుందంటే ఆ మాట యొక్క ప్రభావం అనేది వ్యవస్థ మీద పడుతుంది, ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ మీద పడుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా, అందుకని పత్రి సార్ చెప్పారు మాట మీద ఎరుక. మనము ఇన్ని సంవత్సరాలుగా పత్రిజీ గారి దగ్గర వర్క్ మనం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం తెలియజేస్తున్నాము అందరికీ, ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడే మాట కానీ మనం చేసే చేతలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి చేసుకుందాము. అందరం కలిసిమెలిసి ఉందాము. కర్తాలు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది కూడా అదంతా మనమే తయారు చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పిఎంసి కూడా మనదే. దీన్ని కూడా అలాగే అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. ఎందుకంటే ఒక చిన్న అనుభవం. ఒకసారి నేను దీంట్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాగార్జున సాగర్ సతీష్ గారు అన్నారు, ఆయన ఎమ్మెల్యేగా నిలబడమన్నారు. అంటే నాకు అదేమీ తెలియదు సార్ అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నారనమాట, అంటే ఇక్కడ పదవి కోసం కాదు మేడం, అంటే ధ్యాన ప్రచారం కోసం. అంటే ఒక 5 సంవత్సరాల్లో మనం ఎంతైతే ధ్యాన ప్రచారం చేయగలమో అదంతా కూడా ఈ నెలలో చేయొచ్చు మేడం అన్నారు. దానికోసం నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి నిజంగానే 70 గ్రామాలు ధ్యాన ప్రచారం చేయగలిగాము. కానీ ఇప్పుడు అలా మనం మిగతా టైంలో మేము చేయలేకపోయాం. అంటే మ్యాక్సిమం నెలకి 1-2 ఊళ్ళ కన్నా ఎక్కువ వెళ్ళలేకపోయేవాళ్ళం, అందరినీ కలవలేకపోయేవాళ్ళం. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ వచ్చాక చాలా అద్భుతంగా ఇవాళ మనం ఏం చెప్పాల్సిన పని లేదు. పిఎంసి ఛానల్ చూడండి అంటే చాలు, మన వర్క్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత. ఇస్తే తర్వాత అది వాళ్ళు ఎలా అంటే ఇంకా అది నిరంతరం ఏంటంటే 24 గంటలు వాళ్ళ ఇంట్లో పత్రి సార్ ఉన్నట్లే, పిఎంసి ఉందంటే పత్రి సారు ఉన్నట్లే. ఆయన మాట ద్వారా, మ్యూజిక్ ద్వారా ఆయన శక్తి అనేది అక్కడ ప్రసారం అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు నిరంతరం ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా అద్భుతంగా తయారవుతారు. అలాగే వాళ్ళ ద్వారా వచ్చే సంతానం కానీ అందరూ కూడా, ఈ సొసైటీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నాకు డౌట్లు అంటూ ఏమీ లేవు. మేడం అడిగారు, ఆల్రెడీ ఆనంద్ సార్ చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఇక్కడ సార్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సాధక బాధకాలు వీళ్ళకి తెలిసినంతగా మనకు తెలియవు. అలాగే ఇప్పుడు నేను చేసే వర్క్ దగ్గర నాకు తెలిసినంతగా మీకు ఎవరికి తెలియవు. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా మీరందరూ కూడా వచ్చి ఒక అవగాహన కల్పిస్తూ ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఇక్కడ కూడా ఇదేంటంటే ఒక గెట్ టుగెదర్ పార్టీ లాగా అంతే. అంటే మధ్యలో అందరం కలవటం అనమాట. అందరం కలుస్తుంటే ఓకే పిఎంసి ఛానల్ ఉంది, దాంట్లో కూడా ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఈ విధంగా వీళ్ళు ఉన్నారు, ఈ మాస్టర్స్ ఉన్నారు అనేది అలా తెలుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాము. అందుకని ఈ విన్నపాన్ని అందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.